అందరికీ నమస్కారం అండి. సో గోల్డ్ రేటు, సిల్వర్ రేటు పెరుగుతూనే ఉంది. సో మనం ఎప్పుడు గోల్డ్ కొనుక్కోవచ్చు, ఎప్పుడు సిల్వర్ కొనుక్కోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ మీరు కొనేటప్పుడు రేట్ అనేది స్టేబుల్గా ఉండాలి. స్టేబిలిటీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ పర్ గ్రామ్ 12,000 ఉంది. సో ఒక 100 రూపాయలు తగ్గొచ్చు, ఒక 100 రూపాయలు పెరగవచ్చు. అలా నెల రోజుల పాటు ఇదే రేట్ ఉంటే దాన్ని స్టెబిలిటీ అంటారండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక రోజుకి 300 పెరుగుతుంది, 300 తగ్గుతుంది, డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో మనం అవాయిడ్ చేస్తే బెటర్. సెకండ్, మీరు గోల్డ్ కొనాలంటే మీ దగ్గర సొంతంగా క్యాష్ ఉంటే తీసుకోవాలండి. మనం అప్పులు తెచ్చో లేదంటే క్రెడిట్ కార్డు మీద గోల్డ్ తీసుకోకూడదు. అది తీసుకున్నా మీకు ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ ద్వారా గోల్డ్లో వచ్చే లాభం మొత్తం వెళ్ళిపోతుందండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గోల్డ్ మనం ఏ రేట్ ఉన్నప్పుడు కొనుక్కోవాలని చాలామంది అడుగుతారండి. సార్ ఆర్ మేడం, ఎవరైనా గోల్డ్ రేట్ అనేది ఎప్పటికీ పెరిగేదేనండి. మీకు ఇవాళ 12,000 కొన్నారు, ఒక 10 డేస్లో 11,500 అవ్వచ్చు. మనం తీసుకుంటుంది లాంగ్ టర్మ్ మీద. సో ఆ 11,500 అయినప్పటికీ మీరు ఒక 6 months 1 year తర్వాత చూడండి, ఆ 12,000 కాస్త 12,500 అవుతుంది. మీరు ఇవాళ కొనుక్కొని రేపు అమ్ముకోవడానికైతే గోల్డ్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు. మీరు గోల్డ్ కొనుక్కొని ఒక 1 year లేదంటే ఒక 3 years అలా లాంగ్ టర్మ్గా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రమే గోల్డ్ తీసుకోవాలి, యాజ్ వెల్ as సిల్వర్ అయినా. సో మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే మీరు గోల్డ్ కొనుక్కోవాలి. మీ దగ్గర క్యాష్ ఇన్ హ్యాండ్ ఉండి, అంటే ఎమర్జెన్సీ ఫండ్ కాకుండా సపరేట్గా క్యాష్ ఉంటేనే గోల్డ్ కొనుక్కోవాలి. గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ స్టేబుల్ ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కోవాలి. ఎందుకంటే మనం మీరే చూడొచ్చు, సిల్వర్ అనేది ఒక్కసారిగా పెరిగింది. జనాలు 2 లక్షలకు కొన్నారు, తర్వాత ఒక్కసారిగా తగ్గంగానే మళ్ళీ 1,30,000 అమ్మడానికి రెడీ అయిపోయారు. సో అలా ప్యానిక్ బయింగ్ ఆర్ ప్యానిక్ సెల్లింగ్ చేయకూడదు. మీరు 2 లక్షలు కొన్నా ఇబ్బంది లేదండి, అది మీరు హోల్డ్ చేసుకోండి. ఇవాళ కాకపోయినా ఇంకొక 2 yearsకి పెరిగేదే. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని మీరు గోల్డ్ ఆర్ సిల్వర్ కొనుక్కోండి. థ్యాంక్ యూ.